ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఎక్స్క్యూజ్ మీ సార్. మావయ్య, పుష్ప అలా మాట్లాడటం నాకు చాలా ఇబ్బందిగా ఉంది. నా గురించి మీకు బాగా తెలుసు. అరే, ఎప్పటికీ తను నన్ను అర్థం చేసుకోకపోతే ఎలా? అన్ని విషయాల్లోనూ ఎంతో అనుభవం ఉంది, అవగాహన ఉన్న వ్యక్తి మీరు. అందుకే మీతో మాట్లాడదామని మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. దీని గురించి ఇంట్లో కూర్చుని మాట్లాడితే సరిపోయేది కదా అల్లుడు, ఇక్కడికి ఎందుకు? ఇంట్లో అయితే పుష్ప అత్తయ్య ఉంటారు మావయ్య. వాళ్ళ గురించి వాళ్ళ ముందే ఎలా మాట్లాడగలను? అల్లుడు గారు, మీరు అలా ఇబ్బంది పడకండి. అల్లుడైనా కొడుకైనా మీరే. డబ్బులు కావాలంటే చెప్పండి, మొహాట పడకండి. నాకు కొడుకులు లేరు, ఉన్నది ఒక్కతే కూతురు. నా తర్వాత ఆస్తంతా తనదే కదా. ఇలాంటి మాటలు చెప్పే మావయ్య, మీరు తన్ని చెడగొట్టారు, అందుకే తను అలా మాట్లాడుతుంది. అంటే అర్థం కాలేదు. పెళ్ళైన కొత్తలో బానే ఉండేది, నా మనసుకు నచ్చినట్టు నడుచుకునేది. మా ఇద్దరి మధ్యన పొంతన కుదిరిందని చాలా ఆనందపడ్డాను. కానీ మధ్య తను మాట్లాడిన మాటలు, కోరిన కోరికలు వింటుంటే తను సంతోషంగా లేదని నాకు అనిపిస్తుంది. అల్లుడు గారు, గొడవేమైనా అయిందా? నూను, గొడవలేం లేవు మావయ్య. కానీ తను కోరే కంఫర్ట్లో నేను తీర్చలేనని నాకే ఇబ్బందిగా ఉంది. అల్లుడు, పెళ్ళయి ఇంకా 1 year కూడా కాలేదు. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుని సర్దుకోవడానికి కాస్త టైం పడుతుంది. టైం పడితే పర్వాలేదు మావయ్య, నేను వెయిట్ చేయగలను. కానీ ఎప్పటికీ కలవని వేరువేరు అభిప్రాయాలు, వేరువేరు లోకాలైతే మాత్రం ఈ పరిస్థితుల్లో ఎప్పటికీ మార్పు రాదు. అప్పుడు ప్రతిరోజు అడ్జస్ట్ అయి బ్రతకడం తప్ప సంతృప్తిగా కలిసి జీవించలేం మావయ్య. ఇది పెళ్లికి ముందు ఆలోచించాల్సిన విషయం. అరే, ఇంకో 2 నెలల్లో బిడ్డ పుట్టబోతుంది. ఇప్పుడు ఇలా మాట్లాడితే ఎలా? తన కంఫర్ట్ కోసం నేను ఖర్చు పెడుతున్నాను. నాదంతా తనదే. తన కోరికలు తీరాక ఇక మీ మధ్య అభిప్రాయ భేదాలు ఎందుకు వస్తున్నాయి అల్లుడు? ఇదే విషయం మీతో క్లియర్గా మాట్లాడతాను మిమ్మల్ని పిలిచాను మావయ్య. తన లగ్జరీ లైఫ్ని నేను తీర్చలేను. తనకి మీరిచ్చే లగ్జరీ లైఫ్ని నేను షేర్ చేసుకోలేను. అల్లుడు, హస్బెండ్ అన్నాక కాస్త బెండ్ అవ్వాలి. అప్పుడే సంసారం సజావుగా సాగుతుంది. కానీ మీరేమో ఒకే ఇంట్లో ఉన్నప్పుడు మీకు ఫ్యాన్ అవసరం ఉంటే తను ఫ్యాన్ వేసుకోవాలి, మీకు అవసరం లేకపోతే ఆఫ్ చేయాలి అన్నట్టు మాట్లాడితే ఎలా అల్లుడు? నేను అలా అనలేదు మావయ్య. తను కంఫర్ట్గా లేకపోతే నేను కూడా ఫ్యాన్ ఆఫ్ చేసుకుని పడుకుంటాను. ఆ మాత్రం అర్థం చేసుకోలేనివని కాదు. కానీ తను నాకు అలవాట్లేని ఏసీ కావాలంటుంది మావయ్య. దీనికి మీరెలాగైనా నేను సర్దుబాటు చేస్తాననుకుంటున్నారు. ఇక్కడ ఇంక నా అభిప్రాయానికి వాల్యూ ఏముంది మావయ్య? అల్లుడు, తండ్రిగా నా కూతురు సంతోషం నాకు ముఖ్యం. అది నా బాధ్యత. అందుకేనా సీమంతం చాలా సింపుల్గా చేయండి అని నేను చెప్పినా కూడా మీరు నా మాటలు వినిపించుకోలేదు. ఖర్చు మీరే భరిస్తున్నారు కాబట్టి ఘనంగా చేయగలిగానని అందరి ముందు గొప్పగా చెప్పుకుంటారు. దానికి మీ కూతురు సంతోషిస్తుంది. రేపు అదే సంతోషాన్ని మళ్ళీ నా కూతురికి అందించేందుకు పుట్టబోయే బిడ్డకు చేసే ఫంక్షన్స్ అన్నీ ఘనంగా చేస్తూ పోవాలి. అలా చేయకపోతే నా భార్య నన్ను చులకనగా చూడతా? తనని సంతోషపెట్టలేకపోయానని నేను అవమానంగా ఫీల్ అవ్వాలి? ఇవన్నీ నాకు అవసరమా? అందుకే నేను సీమంతం ఫంక్షన్ని నా స్థాయికి తగ్గట్టు సింపుల్గా చేయమని చెప్పాను. కానీ మీరు, అత్తమ్మ, నాకు సపోర్ట్ చేయలేదు. మీ కూతురు సంతోషం కోసం ఘనంగా చేస్తామని చెప్పారు. నేను మీ కూతురు బాధపడకూడదని ఒప్పుకోక తప్పలేదు. మీరు గొప్పగా చేసినప్పుడు మేము కూడా ఆ ఫంక్షన్కు గొప్పగా రెడీ అయి రావాలి. అదో అదనపు ఖర్చు, అవసరం లేని తలనొప్పి. ఎందుకు చెప్పండి ఇవన్నీ? అల్లుడు, నా దగ్గర డబ్బులున్నాయి. పైగా సీమంతం చేసే బాధ్యత నాది. మీరెందుకు టెన్షన్ తీసుకుంటారు? వదిలేయండి అల్లుడు గారు. మావయ్య, పెళ్ళయ్యాక పుష్ప నా భార్య. తను నా అడుగు జాడలో నడవాలనుకుంటున్నాను. కానీ మీ మిద్దలు చూసి
నన్ను గాలి మేడలు కట్టమంటే నాతో కాదు మావయ్య. పెళ్ళైనంత మాత్రాన పుష్ప నా కూతురు కాకుండా పోతుందా? నా ఆస్తిపాస్తులు తనవే. నేను ఖర్చు పెట్టినా తను ఖర్చు పెట్టినా ఒక్కటే. అదే మాటలు తను మాట్లాడుతుంది మావయ్య. మీరు చేయకపోతే మా వాళ్ళు చేస్తారంటుంది, మా నాన్న చూసుకుంటాడా అంటుంది. మరి నేనెందుకు? తనలా మాట్లాడుతుంటే నాకు ఇరిటేషన్ వస్తుంది మావయ్య. అత్తమ్మ కూడా మీతో ఇలా మాట్లాడితే మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి? మీ ఈగో హార్ట్ అవ్వదు? అల్లుడు గారు, ఈ ఒక్క ఫంక్షన్ తన ఇష్ట ప్రకారం జరగనివ్వండి అల్లుడు. తర్వాత ఏదైనా మీ ఇష్ట ప్రకారమే చేసుకుందరు. మీ ఇద్దరిలో ఏ ఒక్కరికి నచ్చకపోయినా మేం బలవంతంగా ఒప్పించలేం కదా. ఈ ఒక్కసారికి అమ్మాయి ఆశపడుతుంది కాబట్టి కాస్త ఓపి పట్టండి అల్లుడు. ఇది ఆశ గురించి కాదు మావయ్య, నా ఆశయం గురించి. నేను జాబు చేస్తున్నది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో. మీరేమో ఫంక్షన్ కోసమని ₹1,00,000 నగ తీసుకొచ్చారు. అది వేసుకుని తన అందరి ముందు కూర్చుంటుంది, ఫోజిస్తుంది. చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అయ్యో, వీడు బయటికి సైలెంట్గా కనిపించినా లోపల మాత్రం బాగానే లంచాలు తీసుకుంటున్నాడు అనుకుంటారు కదా. అది నాకు చాలా అవమానం కదా మావయ్య. అదంతా కూడా నేను చేసిందని చెప్పొచ్చు కదా అల్లుడు గారు. అలా చెప్తే ఎవరు నమ్ముతారు? నేను నమ్మించలేను కూడా మీలా. మీరు తలదూవుకొని బొట్టు పెట్టుకొని చాలా సింపుల్గా కనిపిస్తారు. చూస్తే అసలు లంచం తీసుకున్న మనిషిలా కనిపించరు. నిజాయితీకి నిలువుడు అద్దంలా కనిపిస్తారు. చూడలుడు, నేను బతికే బతుకు మీకు తప్పుగా అనిపించొచ్చు గాని దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకోవాలి. మావయ్య, నాలో నిజాయితీ బతుకున్నంతకాలం మీరంటున్నంత దీపం అవసరం నాకుండదు. నేను వెలుగులో ఉన్నా చీకట్లో ఉన్నా నా ప్రభ ఏమాత్రం తగ్గిపోదు. నేను మీలా అందరితో నిజాయితీపరుడిని అనిపించుకునే ఆరాటం లేదు నాకు. కేవలం నేను నిజాయితీపరుడిగా మాత్రమే బతకాలనుకుంటున్నాను. రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది మామయ్య గారు. అయ్యా, పిల్లనిచ్చిన మామని నీతో వాదిస్తే నా కూతురు సంసారానికే ఇబ్బంది. అందుకే నేను మాట్లాడట్లేదు. చూడండి మావయ్య, మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి మీరే ఎంత బాధపడుతుంటే మరి ఏ తప్పు చేయని నేను ఇంకెంత ఇబ్బంది పడుతున్నానో మీరు అర్థం చేసుకున్న మావయ్య. మీరు ఫంక్షన్కు 25,000 చీర తీసుకొచ్చారు. నాకున్నంతలో నేను ₹2,000 చీర తీసుకొస్తే నన్ను ఎందుకు పనికిరాని వాడేలా చూస్తే నాకు బాధ అనిపించదా? ఈ పరిస్థితికి కారణం మీరు కాబట్టి మీ మీద నాకు కోపం వస్తుంది. ఆ కోపం ద్వేషంగా మారితే అది మీ కూతుర్ని చూసుకునే విధానంలో మార్పు తేవచ్చు. మా ఇద్దరి మధ్య దూరం పెరగొచ్చు. అప్పుడు బాధపడేదెవరు? నేను మీ కూతురు. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. మీ డబ్బు దర్భం మీ కూతురు మీ ఇంట్లోనే వదిలి రావాలి. అది మీ చేతిలోనే ఉంది. అర్థమైందిలేండి. నా కూతురు సంతోషమే నాకు ముఖ్యం. తన సంసారం ముఖ్యం. మావయ్య, నేనిస్తాను. ఉండని అల్లుడు. తీసుకోండి. బాబు సార్, బిల్ పెయిడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నమస్కారం భాస్కర్ గారు. నమస్కారం సార్, కూర్చోండి. ఏంటండి పరిస్థితి? అదే ఇన్కమ్ ట్యాక్స్లో నా పరిస్థితి, నా స్టేటస్ ఎలా ఉంది? సడన్గా ఎందుకు ఇలా అడుగుతున్నారు? మీ ఫైనాన్షియల్ స్టేటస్ పెరిగాక ఇలా అడగడం ఫస్ట్ టైం అనుకుంటా కదా. సడన్గా చెడ్డవాడిగా మారిపోవచ్చు, కానీ సడన్గా మంచివాడిగా మారిపోకూడదా? న్యాయంగా వ్యవహరించకూడదా? వ్యవహరించవచ్చు, కానీ ఏంటి పెనుమార్పు అని డౌట్. ఇది పెనుమార్పు కాదండి, ధనమార్పు. భూములమ్మి డబ్బుగా మార్చుకున్నాను. ఒక పక్క సిటీ అంతా బాగా పెరిగింది. ఐటీ కంపెనీలు వచ్చేసాయి. జనాలు బాగా పెరిగిపోయారు. భూములకి బాగా డిమాండ్ పెరిగిపోయింది. ఈ భూమి రెగ్యులర్గా ఉంటుందో లేదోనని గాలొచ్చినప్పుడే తూర్పారబట్టాలని పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా, అదే పాటించాను.
నాకున్న అన్ని ఫ్లాట్స్ని లేఅవుట్లు చేసి చకచక అమ్మేస్తే డబ్బులు టకటక వచ్చేసాయి. ఆ డబ్బును కాపాడుకోవాలి కదా, అందుకే న్యాయంగా ట్యాక్స్ పే చేద్దామని. అంతేకాని మీ ఇంటికొచ్చిన ప్రభాకర్ ప్రభావం ఏమీ లేదంటారు. ఉంది కాబట్టే మీ దగ్గరకు వచ్చాను. ఇంకా మీ దగ్గర దాచడం ఎందుకు చెప్పండి? దాచుకుంది దొరకకుండా దాచాలంటే ఎంత ఎక్కడెక్కడ దాచిందో చెప్తేనే కదా తెలిసేది. అప్పుడే మేము ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మీ ఆస్తులు దొరకకుండా దాచిపెట్టగలిగేది. అందుకే కదా వెతుక్కుంటూ వచ్చాను. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఎవరో కొత్త అమ్మాయి వచ్చిందంట. ఆ అమ్మాయి చాలా స్ట్రిక్ట్, ఎవరిని కేర్ చేయదంట. ఎంతోమంది ఆఫీసర్లను చూశాను, కానీ ఇంత టఫ్ ఆఫీసర్ గురించి ఎప్పుడూ వినలా. ఈవిడ నుంచి మనకి ఏ ప్రమాదం లేకుండా బయటపడడానికి ఏదైనా సలహా ఇవ్వండి. అవును, నేను విన్నాను ఆ ఆఫీసర్ గురించి. చాలా సింపుల్గా రైడ్ చేసి విడిచిపెట్టిపోయే టైపు కాదు. అక్రమంగా సంపాదించిన వాళ్ళని జైలుకి పంపిస్తుంది. అక్రమంగా దొరికే డబ్బులో అనా పైసా కూడా వదిలిపెట్టకుండా జప్తు చేసి గవర్నమెంట్కి పంపిస్తుంది. చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. అందుకే కదా ముందు జాగ్రత్తగా మీ దగ్గరకు వచ్చాను. జాగ్రత్తలు చెప్పాలంటే మీ పూర్తి వివరాలు నాకు తెలియాలి. మీ డీటెయిల్స్ అన్నీ డీటెయిల్డ్గా చెప్పండి. ఇప్పటివరకు అవసరం రాలేదు కాబట్టి నేను అడగలేదు, మీరు చెప్పలేదు. నాకు తెలిసినంతవరకు మీకు వస్తున్న ఆదాయానికి ప్రస్తుతానికి మీరు కట్టే ఇన్కమ్ ట్యాక్స్ సరిపోతుంది. మరి ఇంత కంగారు దేనికి? ప్రతి సంవత్సరం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారు. ట్యాక్స్ కూడా ఇన్ టైంలోనే పే చేస్తున్నారు. ఎందుకు ఇంత టెన్షన్ మీకు? అదంతా బిజినెస్కు సంబంధించిన మ్యాటర్. కానీ నాకున్నది ఆ ఒక్క బిజినెస్ కాదు, చాలా ఉన్నాయి కదా. వాటి ట్యాక్స్ మ్యాటర్ ఎలా, అది అర్థం కావట్లేదు. బీపీ మీటర్ చేతిలో పట్టుకుంటేనే చేతిలోనే పేలిపోయేలా ఉంది. అంతలా టెన్షన్ పెరిగిపోతుంది. మీరన్నట్టు అదొక్కటే బిజినెస్ అయితే అంతా క్లియర్గా ఉంది. మీరు కట్టే ట్యాక్స్ సరిపోయేది. కానీ నాకు 2 షాపింగ్ మాల్స్ ఉన్నాయి. దాని మీద ఆదాయం ఆఫర్లు ఇచ్చిన కొద్దీ వస్తూనే ఉంది. అలాగే పిల్లల పేరు మీద 2 సినిమా హాళ్ళు, ఇంకా 2 లాడ్జ్లు ఉన్నాయి. అవి కూడా మీవే కదా. కొత్తగా నర్సింగ్ హోమ్ కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ చేసినట్టున్నారు. మీకున్న స్థలాలకు 100 రెట్లు పెరిగాయి. వాటిని లేఅవుట్స్ వేసి అమ్ముతున్నారు. ఆ ఆదాయం ఇంకా లెక్కలు చూపించిన బిజినెస్లు చాలా ఉన్నాయి. నర్సింగ్ హోమ్ ఇంకా పూర్తి కాలేదు. లేఅవుట్లో పెద్దగా ఆదాయం లేదు. అది మా తాత సంపాదించిన ఆస్తి. అప్పట్లో ఎకరాకు 500 ఇస్తే గొప్ప. అప్పుడు కడుపు కట్టుకుని కొన్నాం. ఇప్పుడు ఆ భూమికి భూమి వచ్చింది, రియల్ భూమ్. దడేల్మని గిరాకీ వచ్చింది, లేఅవుట్లు వేసి అమ్ముకున్నాం. మరి ఆ లాభానికి ట్యాక్స్ కట్టాలి కదా నీలకంఠం గారు? కట్టాలి, కానీ నా చేతిలో డబ్బులుంటే నిలవదు. అందుకే ఏదో ఒక దాని మీద ఇన్వెస్ట్ చేసేస్తూనే ఉంటాను. అది నా వీక్నెస్. అవును, మొత్తం స్థిరాస్తుల రూపంలో పెట్టారు కదా. ఎలా ఉంటుంది? మీ ఆస్తి సుమారు ఒక 500 కోట్లు ఉంటుందా? అబే లేదు లేదు. 40 నుంచి 50 కోట్లు నర్సింగ్ హోమ్కే ఖర్చు పెట్టారు కదా. అంత ఉండదులేండి. 50 కోట్లంటే చాలా సంవత్సరాల నుంచి సంపాదించింది. కానీ సంవత్సరానికి ఇంత అని ఆదాయం లెక్కలు లేవు. ప్రతి సంవత్సరానికి ఆదాయం ఎంత వస్తుందో దానికి డాక్యుమెంట్స్ లేవు. సరే, కానీ ఎంత ఆస్తి వెనకేసుకున్నా దానికి డాక్యుమెంట్స్ ఉండాలి కదా. అవి పట్టుకుని మీకొచ్చిన ఆదాయం ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, దానికి ట్యాక్స్ పే చేస్తున్నారా లేదని అడుగుతారు. అన్ని డాక్యుమెంట్స్ పరిశీలించి ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీ ఆదాయం అక్రమమా సక్రమమా అని డిసైడ్ చేస్తారు. మరి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మీరు ఏదో ఒకటి చెయ్యాలి. నా ప్రయత్నం నేను చేయాలంటే మీ ఆస్తి వివరాలు, మీ బిజినెస్ వివరాలు డీటెయిల్డ్గా తెలిసిన అకౌంటెంట్కి ఆస్తి వివరాలతో నా దగ్గరికి పంపించండి. అలాగే. నేను అతనితో మాట్లాడి ఏం చేయాలో చెప్తాను. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మూవ్మెంట్ని బట్టి మనం స్టెప్ తీసుకుందాం. ఈ నర్సింగ్ హోమ్ కంప్లీట్ అయ్యాక కొత్త ఆఫీసర్ వస్తే టెన్షన్ తప్పేది. ఇంకో 6 నెలల తర్వాత వచ్చినా బాగుండు. ఆల్రెడీ ఆవిడొచ్చి ఛార్జ్ తీసుకోవడం కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం చేయాలో అది ఆలోచించుకుని అలర్ట్గా ఉండాలి. దట్స్ ఆల్. అవన్నీ మీరే చూసుకోవాలి. ఇప్పటికిప్పుడు ట్యాక్స్ పే చేయమంటే ఎలా? డబ్బంతా నర్సింగ్ హోమ్ మీద పెట్టాను.
లిక్విడ్ క్యాష్ చేతిలో చిల్లిగవ్వలేదు. ఎలాగైనా సరే మీరే కాపాడాలి. ఏదైనా మీపైనే డిపెండ్ అయి ఉన్నాను. మీరు చెప్పినట్టుగానే రేపు అకౌంటెంట్ను పంపిస్తాను. వెళ్ళొస్తాను. సరే సార్. రమ్య, ఆంటీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నాను ఆంటీ. మీరు వస్తారని నాకు తెలుసు. రాకపోతే ఏం చేసేదానివి? ఇంకోసారి ఫోన్ చేసేదాన్ని. అయినా రాకపోతే అప్పుడు తాతతో కాల్ చేయించేదాన్ని. దీంతో నేను పడలేకపోతున్నాను. దీని గొడవ రోజు రోజుకి ఎక్కువైపోతుంది. ఒకసారి దీని సంగతేంటో చూడమని తాతయ్యని అడిగేలా చేసేదాన్ని. దేవిక పట్టు పడితే ఉడుం పట్టే. గడుసుతనంలో మీ అమ్మని మించిపోయావుగా. తను ఇంతే. ఏదన్నా కావాలంటే మంకు పట్టు పట్టేది. ఇంతకీ తాతయ్య ఎలా ఉన్నారు? తాతయ్య కోపంగా ఉన్నారు. ఎందుకు? తాతకి చెప్పకుండా మీకు కాల్ చేశాను కదా, అందుకు. ఆ తర్వాత మీరే కాల్ చేస్తే నేను మాట్లాడానని కవర్ చేశాను. అయినా కోపం ఇంకా తగ్గలేదు. ఇప్పుడు ఎక్కడున్నారు తాతయ్య? గుడికి వెళ్లారు. ఈరోజు పూజ ఉంది. తాతయ్య ఒక్కరే ఎందుకు వెళ్లారు? నిన్నెందుకు తీసుకువెళ్లేదు? ఇవాళ అమ్మ తిది. మరి నువ్వు తాతయ్య వెంట వెళ్ళలేదా? ఈరోజు నా పుట్టినరోజు. అమ్మ చనిపోయిన రోజు కూడా. పుట్టినరోజున అమ్మ తిది జరిగే చోటికి రావద్దని తాతయ్య చెప్పారు. అందుకనే ఇంట్లోనే ఉన్నాను. ఈరోజు ఫుల్ ఫ్రీ. వంట పని ఉండదు. గుడి నుంచి తాతయ్య ప్రసాదం తీసుకొస్తారు. అదే మాకు భోజనం. వెళ్దామా ఆంటీ? లోపలికొద్దు. ఇక్కడే కొద్దిసేపు మాట్లాడుకుందాం. ఈరోజు సుధా తిద్దని నాకు ఐడియా లేదు. మాస్టర్ గారితో మాట్లాడదామని వచ్చాను. కానీ ఈరోజు ఆయన మనసు బాగుండదు. తాత మూడు ఎప్పుడూ అలానే ఉంటుంది. మీరు ఎలాగో వచ్చారు కదా, మాట్లాడండి ఆంటీ. ప్లీజ్ ఆంటీ. మూడు బాగోలేనప్పుడు మాట్లాడితే ఏమవుతుంది? రమ్య, ఇందుకే నాతో ఫోన్లో మాట్లాడినప్పుడు ఆ రోజు ఏం జరిగిందో చెప్పు. తాత బాగా కోప్పడ్డారు. నాకు తెలియకుండా ఎవరికి ఫోన్ చేశావని చాలా సీరియస్ అయ్యారు. మరి నువ్వేం చేశావు? సైలెంట్గా నిలబడి విన్నాను, అంతే. తాతయ్యకి తెలియకుండా ఫోన్ మాట్లాడితే తప్పు కదా? మీతోనే కదా మాట్లాడింది. నాతో మాట్లాడినందుకు కాదు, తనకి తెలియకుండా ఫోన్ వాడినందుకు తన కోపం వచ్చింది. తెలిసి తెలియని తనం. అలా దొంగతనంగా ఫోన్ వాడితే ఎక్కడ చెడిపోతావేమోనని అంత కోప్పడుంటారు. అందుకే మీరే కాల్ చేస్తే నేను మాట్లాడానని చెప్పాను. మీరు కూడా తాత అడిగితే అలానే చెప్పండి ఆంటీ. మీ తాతయ్య నాకు చదువు చెప్పిన మాస్టర్. ఆయన దగ్గర నేను అబద్ధం చెప్పలేను. అయితే నిజం చెప్తారా? వద్దు ఆంటీ, ప్లీజ్ ఆంటీ, చెప్పొద్దు ఆంటీ. చెప్తే ఏం చేస్తారు? ఒక మాట అంటే అంటారు. అయినా ఆ మాట అనడం కూడా ఆ రోజు అయిపోయింది కదా. ఒక అబద్ధం కోసం ఇంకో అబద్ధం వద్దు. అది ఎప్పుడైనా ప్రమాదమే. సరే, నాతో రా. రా రమ్య, నీకోసం ఏం తెచ్చానో తెలుసా? ఒక్క నిమిషం. డ్రెస్ తీసుకొచ్చాను. తీసుకో. ఏమైంది? డ్రెస్ నచ్చలేదా? నువ్వు డ్రెస్ కావాలన్నావు కదా, అందుకే తీసుకొచ్చాను. తీసుకో. తీసుకో. థ్యాంక్స్ ఆంటీ. డ్రెస్ చాలా బాగుంది. నువ్వు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఆంటీ, హై స్కూల్కి వెళ్ళడానికి డ్రెస్ రెడీ.
తాతతో మాట్లాడి హై స్కూల్లో చేర్పించండి. మీ తాతయ్య ఒప్పుకుంటారా? మీరే ఒప్పించాలని చెప్పాను కదా. తాతతో గొడవ పడైనా సరే మీరు ఒప్పించాల్సిందే. హా, అప్పటికి ఒప్పుకోకపోతే? నేను అన్నం మానేస్తా, ఎక్కడికైనా వెళ్ళిపోతాను బెదిరిస్తా, అప్పుడు ఒప్పుకుంటారు. రమ్య, అలా మాట్లాడకూడదు. ఇప్పుడు నేను చెప్పేది నీకు అర్థమవుతుందో లేదో, అయినా నేను చెప్తున్నాను. నిన్ను సిటీలో కాలేజ్లో చేర్పిస్తాను. కానీ నువ్వెక్కడుంటావు? మీ దగ్గరే ఉంటానా ఆంటీ? నేనిప్పుడు ఒక్కదాన్నే ఉన్నాను. తర్వాత అమ్మ వస్తుంది, అయినా పర్వాలేదు. కానీ మా ఆయన వస్తే ఆయనకిది నచ్చుతుందో లేదో. పోనీ ఎవ్వరూ రారు, మనిద్దరం మాత్రమే ఉన్నా నా ఆఫీస్ టైమింగ్స్ వేరు. నేను ఎప్పుడు ఇంటికి వస్తానో నాకే తెలీదు. ఒక్కోసారి త్వరగా వెళ్ళిపోవాల్సి వస్తుంది, ఇంకోసారి చాలా లేట్ కావచ్చు. నువ్వు ఒక్కదానివి ఉండాలంటే నీకు బోర్ కొడుతుంది కదా. పోనీ హాస్టల్లో చేర్పించండి ఆంటీ. మీకైన ఖర్చంతా రాసి పెట్టండి. నేను బాగా చదువుకొని జాబ్లో జాయిన్ అయ్యి మీ అప్పంతా తీర్చేస్తా. హాస్టల్లో చేర్పిస్తే నేనే గార్డియన్ని కదా. నీకేదైనా బాలేదు అంటే నేనే చూసుకోవాలి. అయినా నేను చూసుకుంటాను. కానీ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వస్తే తాతయ్యకి ఏమని చెప్పాలి? ఇప్పటికే ఆయన ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. కాబట్టి నేను ఒకసారి తాతయ్యతో మాట్లాడతాను. తాతయ్య ఏం చెప్తారో అది విందాం. నువ్వేం దిగులు పడకు. నీకు ఎప్పుడు ఏం కావాలన్నా అప్పుడు నాతో మాట్లాడొచ్చు. నీకు ఏం కావాలో నాకు చెప్తే అవన్నీ నేను కొని పంపిస్తాను. ఓకేనా? కోపం వచ్చిందా? లేదు. మరి డ్రెస్ ఎందుకు ఇచ్చేసావు? తీసుకో. నాకేం వద్దు. చాలా తేలిగ్గా బజారు దాని అనేసారే. ఏదైనా పదాన్ని తప్పుగా పలికితే సహించరు. అలాంటిది మీరెలా నోరు జారుతారు? అయినా నేనే నలుగురిని ప్రేమించి ముగ్గురిని మోసం చేసి రాలేదు. ఒక్కరిని ప్రేమించాను, అతన్నే పెళ్లి చేసుకున్నాను. దానికే నోటికి ఎంత మాట వస్తే అంత మాట అంటారా?